అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అన్నమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అన్నమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అన్నమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అన్నమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అన్నమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అన్నమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. చూసారండి పిల్లలు ఎంత చక్కగా పాట పాడారండి. పిల్లల్ని వారి చదువులో దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చక్కగా పాటలు పాడతాము ప్రార్థన చేస్తామని ముందుకు వచ్చారండి. బిడ్డలో నిజంగా దేవుని బట్టి చాలా స్తుతించి ఆరాధిస్తే ఆయన గణపతికి బిడ్డలో ఎంతగానో ముందుకు వచ్చారండి. ఈ బిడ్డలు దేవుడు ఆశీర్వదించేలాగా దీవించేలాగా అన్ని విషయాల్లో బిడ్డలకి వారు చదువుచూ వెళుచున్నప్పుడు ఆయన అలా రాకపోకలేదు దేవుడు తోడు ఉండేలాగా ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. చిన్నపిల్లలు చక్కగా పాడారండి, వారి గురించి అయినా అనేక మందికి షేర్ చేయండి. ఇలాగా మనం చిన్న బిడ్డలు మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి కూడా దేవుని మాటలు పంచినప్పుడు చక్కగా ఆసక్తిగా వచ్చి మేము పాటలు పాడతాం, మేము ప్రార్థన చేస్తామని ముందుకు వచ్చారండి. అలాగా మనం మన పిల్లలే కాదండి, మన ఇరుగు పొరుగు వారి పిల్లలైనా సరే ఇలాగ మనం వాళ్ళు ప్రోత్సహించినట్లయితే ఇది ఇలాగా ముందుకు వచ్చి దేవుని పని అంటే ముందుకు వచ్చి బిడ్డలు ఇలాగా ప్రోత్సహించేస్తున్నారండి. వీరి కొరకు మరొకసారి ప్రార్థన చేయమని ప్రభు పేరట అడుగుతున్నానండి. అలాగే మీ అందరికీ మరొకసారి వందనాలండి.